నమస్తే, వెల్కమ్ టు సినిమా రివ్యూ. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే కానిస్టేబుల్ కనకం సీజన్ 2కి సంబంధించిన ట్రైలర్తో వచ్చేసింది. సో ట్రైలర్ ప్రకారం కూడా చూసుకునేపై నాకైతే ఒకటే మాట అనిపించింది ఏంటంటే, ఎక్కడైతే కథ ఎండ్ అయిందో అక్కడ నుంచే కథ స్టార్ట్ అయిపోయింది అనుకోవచ్చు. స్టోరీలో అయితే చంద్రిక ఉంటారో ఆమె మీద ఏమంటారు స్టోరీ అంతా తిరుగుతుంది. ఆమె ఎవరికి మనీ ఆర్డర్ పంపించింది, ఎక్కడెక్కడ ఏమేం చేసింది అనేది. ఇంకోటి ఏంటంటే ఒక సీన్ ఉంటుంది, ఎఫ్ఐఆర్స్ పెట్టుకున్నట్టు ఒక సీన్ కూడా చూపిస్తారు. అది జర బాగా అనిపించింది అన్నమాట. సో క్యారెక్టర్స్ ప్రీవియస్ ఏ క్యారెక్టర్స్ ఆ క్యారెక్టర్స్ ఇంట్లో కూడా ఇంక్లూడ్ చేసిరు అన్నమాట. నాకైతే ట్రైలర్ ఫస్ట్ సీజన్ ఎలా అయితే చూసినామో కానిస్టేబుల్ కనకంది, సెకండ్ సీజన్ కూడా అలానే హైప్తో పాటు అలానే సస్పెన్స్తో పాటు ట్రైలర్ని కూడా రిలీజ్ చేశారు. స్టోరీపై రివీల్ చేయాల్సి వస్తుంది, కొంచెం హింట్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఈమె మీద ఉన్నట్టుంది. సో ఆమె ఏం చేసింది, ఆమె బతికే ఉంది అన్నట్టు ఎండింగ్లో హింట్ అయితే ఇస్తారన్నమాట. సో చూపించే విధానంలో అదే హైప్ ఉంది, అదే సస్పెన్స్ ఉంది. నాకైతే మాత్రం ట్రైలర్ చూసినాక ఒకటే అనిపించింది, అరే ఈ సిరీస్ చూడాల్సిన ట్రైలరే కదా అన్నట్టు అనిపించింది. సో నేనైతే మీకు అందరికీ అడ్వైజ్ చేస్తాను, ఎటైనా హాలిడేస్ వస్తున్నాయి కదా, ఈ వీక్ ఫెస్టివల్ సీజన్ ఉంది కాబట్టి ఫెస్టివల్ హాలిడేస్ ఈజీగా మీరైతే చూసుకోవచ్చు అన్నమాట. గుడ్ సిరీస్ పై బాగానే ఉంటుంది. అండ్ జెన్యున్గా చెప్పుకోవాలంటే బీజం పర్లేదు డీసెంట్గా అనిపించింది. సో ట్రైలర్ కట్స్ కూడా బాగా అనిపించింది. ఓవరాల్గా నేనైతే వెయిటింగ్ చేస్తున్నా, సపరేట్గా డెడికేటెడ్ రివ్యూ కూడా తీసుకొస్తాను, వెయిట్ అయితే చేయండి. నాకైతే మాత్రం ట్రైలర్ చూసినాక మాత్రం ఆ సస్పెన్స్ అయిపోతే అట్లనే బిల్డ్ చేసిరండి అయితే అనిపించింది. అంతే, వీడియోకి నెక్స్ట్ వేళ కలుసుకుందాం.